వాటి గురించి మాట్లాడదాం. ఇందాక వారేకంగా మీ ఇద్దరే మత రాజకీయాలు చేశారని కూడా అన్నారు చరణ్ యాదవ్ గారు. సో 2 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి 18,617 కాంగ్రెస్కి వచ్చాయి, 17,873 బీఆర్ఎస్కి వచ్చాయి, 1,144 ఓట్ల డిఫరెన్స్ ఉంది. సో ఏంటి 2 రౌండ్లు అయ్యేటప్పటికి ఏదైతే మొదటి నుంచి గెలుపు మీద ధీమా ఉంది అది అలాగే ఉందా? కానీ దత్తాత్రేయ గారు ఇంకా 8 రౌండ్లు ఉన్నాయి ఎట్ టు గో అని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు. షేక్పేట సంబంధించి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నమాట వాస్తవం. లాస్ట్ 2-3 రోజుల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ సైడ్ తిరిగింది. అక్కడ మేము ఇంకా మైనస్ వస్తుంది అనుకున్నాం, మాకు ప్లస్ వచ్చింది. అదే నెక్స్ట్ షేక్పేట, బోరబండ, ఎర్రగడ్డ ఈ 3 డివిజన్లో కొంత బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చాలా వాళ్ళు ప్రచారంలో కావచ్చు అన్ని రకాలుగా అక్కడ ఉన్నారు. మేము వెంగళరావు నగర్ కావచ్చు, రెహమత్ నగర్, యూసుఫ్ కూడా, సోమాజ్ కూడా ఇక్కడ మేము చాలా బలంగా ఉన్నాం. రెహమత్ నగర్ లో మాకు సిఎన్ రెడ్డి అని కార్పొరేటర్ ఉన్నాడు. అదే కాకుండా బోర్బండ్లో కార్పొరేటర్ ఉన్నప్పటికీ అక్కడ కొంత లోకల్లో కొంత ఇష్యూస్ ఉండడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం. అదే కాకుండా ఎర్రగడ్డలో ఎంఐఎం పార్టీ ఉన్నది, సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నాడు. అదే కాకుండా వెంగళరావు నగర్, యూసుఫ్ కూడా సంబంధించి మా నవీన్ యాదవ్ గారు లోకల్ అక్కడ. కేకే సర్వేలు కూడా అదే చూపించారు, రెహమత్ నగర్ కావచ్చు, యూసుఫ్ కూడా కావచ్చు, అదే కాకుండా వెంగళరావు నగర్ ఈ 3 డివిజన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్య కనపరుస్తుందని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన కేకే సర్వే కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా వచ్చిన సర్వేలలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది, మిగతా దగ్గరలో బలంగా ఉండదని చెప్పేసి వారు కూడా సర్వేలో చెప్పిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మీకు షేక్పేటనే మాకు ఈ తరహా ఫలితం వచ్చిందంటే ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తున్న పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎందుకంటే మీరు బీజేపీ అన్నారు కాబట్టి ఒకసారి 2 రౌండ్లు అయ్యేటప్పటికి బీజేపీకి వచ్చిన ఓట్లు 307. అదే సార్ ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా, హుజూర్నగర్ లో 317 సార్. హుజూరాబాద్ లో ఆనాడు 3వ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఇది బై ఎలక్షన్ జరిగితే మాకు వచ్చిన ఓట్లు 3,014. సేమ్ ఇక్కడ జూబ్లీస్ కూడా అదే జరగబోతుందని కనపడతా ఉంది. ఎందుకంటే 3వ పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ 2023 ఎలక్షన్లో 25,866 ఓట్లు రావాలి. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేయించుకుంటే మా కాంగ్రెస్ అభ్యర్థి భారీ మేరట్ వచ్చేది. ఇక్కడ టీడీపీ ఓటర్లు కావచ్చు, సెటిలర్స్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ గెలవదని చెప్పేసి లాస్ట్ ఎన్నికలు వేస్తే ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో, ఎందుకంటే ఈ 2023 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ టీడీపీ అని కూడా కూటమిగా, అంటే ఇక్కడ కూటమిగా ఉన్నప్పటికీ టీడీపీ మద్దతు ఇవ్వలేదు. జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినాయి. జనసేన 8 నియోజకవర్గాల్లో పోటీ చేసింది, మిగతా నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. వీళ్ళకి వచ్చిన ఓటు 25,866. అంటే మీరు చూస్తూ ఉన్నారు 99% వాళ్ళ ఓటు బ్యాంక్ కూలిపోయింది. రాజాసింగ్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారు, దమ్మి అభ్యర్థిని పెడుతుంటూ ప్రచారం లేట్ అవుతా ఉంది, మీరు చూస్తారని చెప్పింటే అది నిజమవుతుందో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఇక్కడ బీజేపీ బలంగా లేకపోవడంతో బీజేపీకి సంబంధించిన సింపథైజర్స్ అంతా కూడా ఎట్లయినా బీజేపీకి గెలవదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయినాయి. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ అనామత తగ్గిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. మీరు 99% 1% కాదు, మీరు చూస్తారు ఇది వేలలోనే అయిపోయేటట్టుంది. 3,000 ఓట్లు కూడా వస్తే రాని పరిస్థితి. ఎందుకంటే 25,866 ఓట్లు ఎక్కడ ఇప్పుడు 2 రౌండ్లు, ఇంకా 8 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపు వాళ్ళ ఓటు బ్యాంకు చాలా 317 అంటే 3,000. అదే మాకు ఏదైతే హుజూరాబాద్ లో వచ్చిన ఏదైతే మేము 3,000 ఓట్లు వచ్చినా ఆ ఫలితం. అంటే బై ఎలక్షన్లు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, హుజూర్నగర్లో బై ఎలక్షన్లు వస్తే భారతీయ జనతా పార్టీ థర్డ్ పోయిన ఓటు దానికి ఆ రోజు దాదాపు 5,000 ఓట్ల కాడ అయిపోయింది. నాగార్జున సార్లో బై ఎలక్షన్ వస్తే 7,000 కాడ భారతీయ జనతా పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మునుగోడులో మేము 20,000 కాడ మేము ఎక్కడ కూడా అదే చూస్తున్నారు. దుబ్బాకలో 20,000 కాడ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ 23,000 కాడ అయిపోయింది. హుజూర్నగర్ తర్వాత నారాయణ సార్కి వస్తే భారతీయ జనతా పార్టీ 7,000, 5,000 కాడ అయిపోయింది. హుజూరాబాద్కి వస్తాక మేము 3,000 కాడ అయిపోయినాం. అంటే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పాలేరు కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, మునుగోడు కావచ్చు, నాగార్జున సార్ కావచ్చు, హుజూర్నగర్, హుజూరాబాద్, కంటోన్మెంట్ లో కూడా చూస్తా ఉన్నాం. కంటోన్మెంట్ లో కూడా థర్డ్ పోయింది. మాకు అదే చెప్తున్నాం కదా, ఇక్కడ ప్రధానంగా అనుకున్న స్థాయిలో చూడండి జూబ్లీస్ లో మీరు చూస్తా ఉన్నారు. జూబ్లీస్ అనేది ఇది పొలిటికల్ ఎనలిస్టులు చెప్పేది ఏంటంటే ఇది ఒక మిరాకిల్. ఎట్లా అంటే మేము 5 మైనస్లు ఉన్న మేము +5కి వచ్చినాం. అది తక్కువ కాలంలో జరగదని చెప్పేసి విశ్లేషణ చెప్తుంది, మేము చెప్పింది కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కావచ్చు చాలా మంది. ఎందుకంటే ఇది రాజకీయాల్లో ఇదొక మిరాకిల్. ఇది ఈ 3-4 రోజుల కాలంలో ఇంత -5 నుంచి +5కి వచ్చిన అనేది
అది అంత ఈజీ కాదు, ఎక్కడ దేశంలో కూడా ఇట్లాంటి సంఘటన జరగలేదని చెప్పేసి చాలా మేము చెప్పింది. మీరు ఒకసారి కొంతమంది చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళంతా సీనియర్ ఎనలిస్టులు, ప్రొఫెసర్లు. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మా అభ్యర్థి మేము చూస్తాం, మేము 20 రోజులు మొత్తం మా ప్రచారం అంతా 20 days మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తెల్లారి నుంచి స్టార్ట్ చేశారు, ఒక కేటీఆర్ గారు, ఒక హరీష్ రావు గారు,